హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. జూన్ 26th వరల్డ్ యాంటీ డ్రగ్ డే, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జూన్ 26న. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ రోడ్లోని విశాఖపట్నంలో ర్యాలీ అన్నది నిర్వహించడం జరిగింది. చాలా స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఎన్సీసీ క్యాండిడేట్స్ చాలా స్కూల్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ర్యాలీ అన్నది నిర్వహించారు. ఇక్కడ 2K ర్యాలీ 5K ర్యాలీ కూడా స్టార్ట్ చేశారు ఒక ఎయిమ్ తోటి. ఆ ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎక్కువగా అందరూ చాలా ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి అంటే 10 years పిల్లలకు కూడా అది డ్రగ్స్ తెలియని వాళ్ళు, ఆ స్టేజ్ వాళ్ళు కూడా ఏంటంటే ఒక డ్రగ్స్ అన్నది ఎడిక్ట్ అయిపోతున్నారు అనమాట. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళకి తెలియదు, ఒంటి మీద స్పృహ ఉండదు. ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, హెల్త్ కాంప్లికేషన్స్. ఇంకా వాళ్ళ లైఫే కాకుండా వాళ్ళు డ్రైవ్ చేస్తూ వెళ్తారు వెహికల్స్లో పెద్దవాళ్ళు, వాళ్ళని కూడా వేరే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. చాలా యాక్సిడెంట్స్, రోడ్ ఇష్యూస్ కూడా అవుతున్నాయి. అందుకే ఇప్పుడు పోలీస్ చెకింగ్ అన్నది కూడా చాలా ఎక్కువ చేశారు. ఇంకా స్కూల్స్లో, కాలేజెస్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువగా కండక్ట్ చేయడం వల్ల చాలా మందికి తెలియని వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అవేర్నెస్ అన్నది ప్రతి ఒక్కరిలోని తీసుకురావడం వల్ల దానివల్ల ఎఫెక్ట్ ఏంటి, ఏ బాడీ పార్ట్స్ అనేవి పాడైపోతాయి, ఒక లైఫ్ రిస్క్ ఎలా ఉంటుంది డ్రగ్స్ తీసుకుంటే, ఇంకా ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లల్లోని టీనేజ్ పిల్లల్లోని చెప్పడం వల్ల ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలామంది తెలియకుండానే వాళ్ళకి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి చాలా పిక్చర్స్ వల్ల ఇవన్నీ ఏంటంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పచ్చు, తెలిసిన వాళ్ళకు కూడా ఏంటంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో, అవేర్నెస్ వీడియోగా ఉంటుందని నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరి చేత ఇక్కడ ప్లెడ్జ్ కూడా చేయించడం జరిగింది. Increasing in our country, especially among the youth, and this is a matter of concern. We pledge that we will cooperate in stopping the drug abuse. We promise that we will not consume any harmful or illegal drugs in any way, for any purpose. We will create awareness about the ill effects of drug abuse by encouraging every person, especially the youth, so that the youth of India can live drug free and they can become creative and important members of the society. Today we pledge that we will stay away from the drugs and live a healthy life. Say yes to life, no to drug. నేను చెప్తాను, సే ఎస్ టు లైఫ్ అంటే మీరు నో టు డ్రగ్స్ అని చెప్తాను. సే ఎస్ టు లైఫ్, సే ఎస్ టు లైఫ్. ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్. ఇక్కడ ప్లెడ్జ్ చేసిన తర్వాత ఇక్కడ ర్యాలీ అనేది స్టార్ట్ చేశారు. ఈ ర్యాలీలో చాలా మంది హైయర్ అఫీషియల్స్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది పాల్గొన్నారు. ర్యాలీలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. కొంత దూరం వరకు ఈ ర్యాలీతో పాటు నేను కూడా వెళ్ళాను. ఇంకా ఇలాంటి వీడియోస్ని నేను చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి డ్రగ్స్ ఇలాంటివన్నీ టాపిక్స్ వల్ల ఏంటంటే చాలా మందికి సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, అందులో నా ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ని నేను షేర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను షూట్ చేయడము ఇంకా ఒక ఏరియాలోనే జరిగింది. ఇలాంటివి చూసి ఇక్కడ చూసిన వాళ్ళు చాలా ఏరియాస్లోంచి చూస్తారు యూట్యూబ్ ద్వారా. సో అక్కడ వాళ్ళు కూడా ఇలాంటి ర్యాలీస్ అన్నవి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నవి కండక్ట్ చేస్తే ఇంకా అక్కడ ఆ ఏరియాలో వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ అన్నది కలుగుతుంది.
ఇంకా స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఇలాంటి కాంపిటీషన్స్ ద్వారా ఒక ఎస్ఏ రైటింగ్ ద్వారా డ్రగ్స్ టాపిక్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక అవేర్నెస్ వీడియో ఇది. ఇలాంటి వీడియోస్ని అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి వ్లాగ్స్. Thank you so much for watching.